లేదు. ఎందుకంటే ఈ ప్రాంతము ఇంత మాత్రమే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క మండలము, మన జిల్లాలో క్రైస్తవ లోకానికి వారెంతో సుపరిచితులు. వారు చేసినటువంటి పరిచర్య, వారు చేస్తూ ఉన్నటువంటి పరిచర్య, వారి సేవా భారము ఎంతో గొప్పదై ఉన్నది. కావున వారిని గురించి అందరూ కూడా ఎరిగి ఉన్నటువంటి వారే. వారి రాత్రికాల సమయంలో మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదము. మరి వారికి ఎంతో సన్నిహితులైనటువంటి వారు, మరి సభ యొక్క నిర్వాహకులైనటువంటి వారు. వారిని గురించి కొన్ని మాటలు చెప్పి వారిని ఆహ్వానించవలసిందిగా నేను ఈ సమయాన్ని సురేష్ పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. లోక రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సభలకు కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనములు. ఈ సభలలో ఈరోజు ఏర్పరచబడినటువంటి వర్తమానికులలో ఒకరు, ప్రధాన వర్తమానికులు, జీలుగుమెల్లి గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు, జీలుగుమెల్లి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు, దైవజనులు రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారు మా మధ్య ఉండటం చాలా సంతోషము. వారు సంఘ పరిచర్య రీత్యా కావచ్చు, వారి యొక్క సందేశములు వినడానికి చాలా ప్రాంతాల నుండి పిలువపడుచు ఉంటారు. మనం అడిగిన వెంటనే కాదనకుండా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ వదులుకొని మన కొరకు వచ్చేసినటువంటి రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారిని ప్రేమతో వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. వారు వస్తుండగా మనం చప్పట్లు కొట్టుకుంటూ వారికి వేదిక మీద పిలుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఈ దినము ప్రత్యేకమైనటువంటి సభలకు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, మరి ఈ జీలుగుమెల్లి మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా వారి యొక్క కుమారుడు ఉదయ్కి, అదేవిధంగా వారి సంఘానికి దేవుని పేరట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ వేదిక దగ్గర ఉన్నటువంటి తోటి సేవకులందరికీ కూడా దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. రేపటి దినం ప్రార్థన ఉంది. మంచి దైవజనులు రేపటి దినం వస్తున్నారు. వారిని రప్పించడానికి దైవజనులు చాలా ప్రయాసపడ్డారు. కాబట్టి వారు అన్యజనుల కుటుంబాల్లో నుండి, మరి అదేవిధంగా మనందరికీ తెలిసిన ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి దగ్గర దేవాలయంలో పూజారులుగా చేసి నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారుగా రక్షణ సాక్ష్యంతో పాటు అద్భుతమైన వాక్యాన్ని అందిస్తారు. కాబట్టి ఈరోజు మనం కొంచెం ఎర్లీగా ముగించుకుంటే రేపు రావటానికి అవకాశం ఉంటుంది. ఎందుకొరకంటే మేము వచ్చేటప్పుడు రాసనగూడ నుంచి ఇక్కడికి అరగంట పైనే పట్టింది ప్రయాణం. వచ్చిన తర్వాత నన్ను నేను తేరుకోవటానికి మళ్ళీ ఒక అరగంట పట్టింది. వస్తూ ఉండగా ఆటోల్లోనూ ట్రాక్టర్లో మనోళ్ళు వస్తున్నారు. మిమ్మల్ని గమనించాం. కాబట్టి చాలా త్వరగా ఒక 2-3 విషయాలని విని రేపటి దినానికి కూడా సిద్ధపడితే మంచిదని నేను అనుకుంటున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానికి త్వరగా 2 మాటలు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను మనం చదువుతాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను.
దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతి వారికి తెలిసినటువంటి వారు ఈ రూతు గురించి అందరికీ తెలుసు. ఈ బైబిల్లో ఇద్దరు స్త్రీల గురించి 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. కాబట్టి ఆమె గురించి అందరూ ఎరిగిన వారమే. ఆయనను చదవబడిన మాటల నుండి ఒక 2 కొత్త విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే చెప్పబడుతున్న మాట, నీవు చేసిన దానికి యెహోవా నీకేమిచ్చునో ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చేతివి అన్నాడు. ఈ దినము మనము దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే ఫలమును ఆశించి వచ్చాము. అయ్యో, ఈ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళటం ద్వారా నాకు ఒక విడుదల, ఈ రాత్రి దేవుని దగ్గరికి గడపటం ద్వారా నా కుటుంబానికి ఒక మేలు, నా జీవితానికి ఒక ఆశీర్వాదం ఏదైనా కలుగు చేస్తాడేమో. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని ఏం చేయాలంట? నమ్మాలి. కాబట్టి నువ్వు చేసిన దానికి ఫలం. మనం ఏం చేస్తే ఫలం దొరుకుతుంది, ఏం చేస్తే ఫలం దొరకదు అనేటువంటి మాటలను మనం నేర్చుకుందాం. చూడండి, ఆమె మొట్టమొదటిగా దాని కొరకు వచ్చింది అని చెప్పాడు ఈయన. నీవు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లుగా నీవు ఇక్కడికి వచ్చితివి. ఏం చేసిందని ఫలం ఇచ్చాడు దేవుడు? ఏం చేసింది అంటే ఆమె మోయాబీరాలు, మోయాబు దేశంలో ఉన్న ఆమె ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. మోయాబు దేశంలో ఆమెకి ఆచారాలు ఉన్నాయి, వారికి ఒక అలవాట్లు ఉన్నాయి, వారికి ఒక విధానం ఉంది, వారికి ఒక రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కాబట్టి అలవాట్లు విడిచిపెట్టింది, కుటుంబాన్ని విడిచిపెట్టింది. వచ్చేటప్పుడు ఎవరినన్నా తీసుకొచ్చిందా? ఆమె ఒక్కతే వచ్చింది. ఏమయ్యారు మిగిలిన వారు? వారి బంధువులు, స్నేహితులు, కుటుంబము, ఇరుగు పొరుగు వారు అన్నిటినీ విడిచిపెట్టింది. ఆమె ఒంటరిగా వస్తూ ఉంది. కాబట్టి ఆమె ఏం చేసింది అంటే అన్నిటినీ అక్కడ విడిచిపెట్టేసింది. అలవాట్లను, ఆచారాలను విడిచిపెట్టింది. ఆమె ఒంటరిగా ఇశ్రాయేలు దేశానికి బెత్లెహేముకు వస్తూ ఉంది. ఈ రోజున ఫలం కావాలి అని ఆశించే ఎవరైనాను సరే మొట్టమొదటిగా చేయవలసిన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు విడవవలసిన వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడవవలసిన వాటిని విడవకుండా వాటినే మేదేసుకుని రాకూడదు. ఒకసారి యేసుప్రభు వారు ఎరికోలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ త్రోవ పక్కన గుడ్డివాడు కూర్చున్నాడు. ఆడి పేరు బర్తులోమయ్య. ఆ గుడ్డివాడు కళ్ళు అయితే లేవు కానీ చెవులు పని చేస్తున్నాయి. ఆ జనసమూహాలు ఆ చప్పుడు విని ఏం జరుగుతుంది అని అడిగాడు. నజరేయుడైన యేసు ఇటు వెళుతున్నాడు అని చెప్పారు. వెంటనే ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. వాడి కేకలు వేస్తుండగా చుట్టుపక్కల వాళ్ళు ఆగమన్నారు. వారు మరీ ఎక్కువగా కేకలు వేశాడు. దేవునితో సహవాసం గడుపుతున్నప్పుడు మనకు ప్రోత్సాహాలు ఏమి ఉండవు, అన్ని వ్యతిరేకతలే ఉంటాయి. స్తోత్రం. దేవునిలో ఎదగాలండి, వాడబడాలండి, దేవునిలో నేను ఇంకా బాగా ఉండాలని, కాకపోతే ఎంకరేజ్మెంట్ లేదండి, మందిరంలో ఎంకరేజ్ చేయట్లేదండి అనే పదాలు మనం వింటాం. కొంతమంది ఎంకరేజ్ చేయటం అంటే ఏంటి? అందరు రాగానే ఇక మనోడికి అన్నీ ఇచ్చేయాలి, ఇక ఎవరికి ఇంకేమీ లేదు, ఇక అలాగే ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ ఇలా ఎంకరేజ్ చేస్తున్నామని ఒక రాజు కనుక ఏదైనా అవకాశం లేకుందనుకోండి, అది చాలా ఫీల్ అయిపోతారు. ఆ పక్కన కూర్చోని కానీ రోజు పాడేవాడు పాడలేదు అనుకోండి పాట, పక్కన కూర్చున్న వాళ్ళు ఆయన నిద్రపోని, నీకు పార్టీ లేదా, నీకు పార్టీ లేదా, నువ్వు పాట లేదు, మనం ఏం చేస్తాం? ఈ బ్యాచ్ ఉంటారు, నాశనం చేసే బ్యాచ్ ఇదంతా అనమాట. కుదురుగానే ఉంటాడు అతను, కాకపోతే ఏళ్ళు ఉంచరు. ప్రోత్సాహం అనేది దేవుని దగ్గర ఎవరు. దావీదు గారు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అతని పని వేరు. ఆహారం ఇచ్చిరమ్మన్నాడు. వాళ్ళ నాన్న ఆహారం ఇచ్చాడు. కానీ అక్కడికి వెళ్ళినాడు వాడు కొత్త విషయాన్ని మీదేసుకుని, ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను, ఈ గొలియాతుని చంపేస్తాను అన్నాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఇన్ని దినాలు మనం చేయలేని పని ఒకడు చేయిస్తున్నాడు, మనం ఇన్నో దినాలు భయపడ్డాము, ఇప్పుడు ఒక్కడు వచ్చాడు మన ముందు అని ఎవడైనా చప్పట్లు కొట్టాడా? మరేం చేశారు? డెప్ప మీద కొట్టారు. వాళ్ళన్నీ వచ్చి ఏం చేశాడు? నీకేం పని ఇక్కడ? ఏమన్నాడు? నీకేం పని? గొర్రెలు ఎక్కడ విడిచిపెట్టావు? నీ ఆలోచన అదే యుద్ధం చూద్దామని వచ్చా అన్నాడు. మనోడు ఈ మూల నుండి మళ్ళీ ఆ మూలకి వెళ్ళి ఆడిని చంపేస్తే ఏమి ఇస్తారు అంటున్నాడు.
అదే మనం అయితేనా ఏమండి వెళ్ళిపోతాం. ప్రోత్సాహం వచ్చిందా? ఎవరైనా అతన్ని ప్రోత్సహించారా? లేదు. మరి మిమ్మల్ని ఎవడో ప్రోత్సహించక్కర్లే. స్తోత్రం. మీకు మీరుగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పూనుకోవాలి. ఈ బర్తలేమై గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా కరుణించు అనగానే ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారు, నోరు మూయరా, మాట్లాడుకో, ఆగు అన్నాడు. వాడు మాటలు కనుక వింటే మనకు గుడ్డివాడిగా మిగిలిపోతాడు. వాడు ఎవరి మాటలు వినదలుచుకోలే. స్తోత్రం కలుగును గాక. వారు అలాగే చెప్తారు. నీకు బాగోపోతే 100 సలహాలు పలకరించిన ప్రతివాడు ముందు చెప్తాడు. మీకు రోజుకు 10 మంది వచ్చారంటే 10 మందులు చెప్తాడు. వేసుకుంటే సాయంత్రం చచ్చిపోతాం మనం. ఆడొచ్చినోడు ఏం జరిగిందని పలకరించి ధైర్యం చెప్పి వెళ్తాడు, మందు చెప్పి వెళ్తాడు. చూడండి ఎప్పుడైనా సరే. యాయీరు కుమార్తె చచ్చిపోయింది. చచ్చిపోతే ప్రభు వస్తున్నాడు. ఏమండి, ప్రభు వస్తూ ఉండగా వీళ్ళు వచ్చి చచ్చిపోయిందని చెప్పొచ్చు. కుమార్తె చచ్చిపోయింది, పాడి సిద్ధం చేసాం, గొయ్యిగూడతో వేశారు, మేళతాళాలు వచ్చినాయి, బూరలు ఊదేస్తున్నారు అని చెప్పటం మానేసి బోధకుడిని పంపించే అన్నారు. మరి ఇదెందుకు వీళ్ళకి? బోధకుడు ఉంటే నీకెందుకు, ఉండకపోతే నీకెందుకు? వీళ్ళు ఇచ్చే సలహా ఏంటండి? బోధకుడిని ముందేం చేయి, పంపించే అంటే ప్రభు అన్నాడు, వారి మాట లక్ష్య పెట్టకు. స్తోత్రం. ఏం చెప్పొద్దు? ఆడు అలాగే చెప్తాడు. లోకం అలాగే చెప్తుంది, రకరకాల మాటలు చెప్తాయి. దేవుని దగ్గరికి వెళ్తుండగా, దేవునిలో ఎదుగుచుండగా, దేవునితో సహవాసం చేయించుండగా ఈ గుడ్డివాడు ఆగడు, మరి ఎక్కువగా. స్తోత్రం. కడి చెప్తా అందరూ హల్లెలూయా. ఎప్పుడంటే మరి ఎక్కువగా నీకు ఆటంకాలు వచ్చేటప్పుడే ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి, ఎక్కువగా ఆరాధించాలి. ఎక్కువగా గుడ్డివాడా, ప్రభు నిన్ను పిలుచున్నాడు, ధైర్యం తెచ్చుకో. అప్పుడు ఆడు ఏం చేశాడంటే దిగ్గున లేచి వాడు బట్టను పరవేసి, స్తోత్రం, ఏం పాడేశాడు? బట్టను పరవేసి. కళ్ళు వచ్చినాయి ఆడికి? రాలే. బట్ట ఎప్పుడు పాడేశాడు? కళ్ళు రాకముందే పాడేశాడు. ఎప్పుడు పాడేశాడు? కళ్ళు రాకముందే పాడేశాడు. అందులో డబ్బులు ఉన్నాయా? ఉండకపోవచ్చా? డబ్బులున్నాయి. ఆడు డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక ఈ అడుక్కునే ఈ బట్టతో నాకు పనిలే. ఈ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ స్థితితో నేను వెళ్ళకూడదు, ఇది నా పాత స్థితి, కాబట్టి దీన్ని నేను విడిచిపెడుతున్నానని పడేశాడు. అదే మనల్ని కానీ పిలిచారు అనుకోరు, అరే బాబాయ్ ఇందులో ఎంత ఉందో సార్ లెక్క పెట్టు, మళ్ళీ వస్తాను నేను, ఇందులో లెక్క పెట్టి పక్కన పెట్టి అడిగియే సుబ్బారావు గడికి ఇచ్చినప్పుడు చేస్తాడు. ప్రభువా ఇది ఉండాలి, అది ఉండాలి, మనకి 2 ఉంటాయి. ఆడైతే ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. అందుకొరకే రూతు వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి వచ్చింది. ఏం చేసిందండి? అన్నీ విడిచిపెట్టి వచ్చింది. ఇక అక్కడ ఆమె చెప్తా ఉంది, నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం. ఏం చెప్పింది? నీ దేవుడే నా దేవుడు. ఇక నుంచి నీ జనమే నా జనము. నాకంటూ జనం ఉన్నారు అక్కడ, నాకంటూ ఒక స్థితి ఉంది, నాకంటూ ఒక పరిస్థితి ఉంది. కానీ ఇక నీ జనం, మనందరము దేవుని దగ్గరికి వచ్చాము, దేవుని జనమే మీ జనం. దేవునితో సహవాసం చేస్తుండగా లోకము, బంధువులు ఎంతోమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, ఆటంకపరుస్తారు. అప్పుడు మీరేం చేస్తాం? దేవుని జనమే నా జనం. అందుకొరకే సంఘాలు అనేకులకు అండగా ఉండాలి, అనేకులకు ఆదరణగా ఉండాలి. సంఘాలే సమస్యగా మారకూడదు. ఎందుకొరకంటే అనేకులు విడిచిపెట్టుకుని వచ్చాం మనం. అనేకులు విడిచిపెట్టుకొచ్చినట్టుగా ఆదరణ కలిగే స్థలము సంఘాలు, ఆదరించేది, ప్రోత్సహించేది. స్తోత్రం కలుగునుగాక. సంఘములో ఏముండాలని ఆశ? ఒక ఆదరణ, ఒక ధైర్యం. ఎందుకొరకంటే అందరిని విడిచిపెట్టుకుని వచ్చారు. రూతు అదే చెప్తుంది, నా జనం లేరిక, నీ జనమే, నీ దేవుడే నా దేవుడు. అలాగ రావాలి దేవుని దగ్గరికి. దేవుని స్తోత్రం. నీ నమ్మకాలు విడిచిపెట్టండి, మీ ఆచారాలు విడిచిపెట్టండి, మీ రకరకాల విశ్వాసాలు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అన్నిటినీ నమ్మారు మీరు, ఇప్పుడు ఏం నమ్ముతారు? దేవుణ్ణే నమ్ముతాం. ఒకప్పుడు అన్నీ నమ్మాం, ఒకే నమ్మకంలోకి వచ్చాం. విశ్వాసము ఒక్కటే. స్తోత్రం. ఏంటండి? ఒక్కటే. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వారిగా మారాం. దేవుని యందు విశ్వాసంతో మనం వచ్చాం. దేవుని యొద్దకు రావాలి, దేవుని దగ్గరికి రావాలి. అలా వచ్చేటటువంటి వారికే ఫలం. నిర్గమకాండంలో మనం చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆయన, 3వ అధ్యాయము 3వ వచనం,
అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదను. నేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అతడు ఆ పొదను నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. ఒక పొద కాలిపోతూ ఉంది అరణ్యంలో, సీనాయి అరణ్యంలో కాలిపోతూ ఉంది. ఈ రోజుల్లో మనం ఆ సీనాయి ప్రాంతానికి వెళ్తే మనుషులు ఎవడో ఉండడు అక్కడ. ఈ రోజుల్లో ఇది జరిగి ఇంచుమించుగా 3000 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజుకే అక్కడ ఎవడో లేడంటే ఇక ఆ రోజు ఎలాగుందో చూడండి. మరి అక్కడ మోషే గారు ఒక్కడే గొర్రెలు కాసుకుంటున్నాడా అంటే కుదరదు. గొర్రెల కాపరులు చాలామంది ఉండొచ్చు. గొర్రెల కాపర్లు అందరూ కలిసి కట్టుకుని ఆ పర్వత ప్రాంతాలకు వెళ్ళారు. రాత్రి అయిపోయింది, చీకటి పడినట్టుంది. మరి ఆ ప్రాంతంలో చల్లపూట అందరూ కూడా కూర్చున్నారు. సడన్గా ఆ పర్వతం దగ్గర అగ్ని మండిపోతూ ఉంది. అందరూ చూశారు. అందరితో పాటు మోషే కూడా చూశాడు. చూసినటువంటి మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళి దాని సంగతి చూడాలి అనుకున్నాడు. కాబట్టి నెమ్మదిగా నడిచి ఆ పొద దగ్గరికి వెళుతున్నాడు. ఇదే ప్రత్యేకత. అందరిలాగా మనం ఉంటే కుదరదు. అందరికన్నా ప్రత్యేకంగా మనం ఉండాలి. అందరూ చూసి వదిలేసేస్తారు. నువ్వు తెలుసుకోవటానికి వెళ్ళాలి. అందరికీ తెలుసు, నీవు దగ్గరికి రావాలి. మోషే దగ్గరికి రావటం చూశాడు. దేవుడు దగ్గరికి వచ్చిన తరువాత ప్రభు అన్నాడు, మోషే మోషే అని మాట్లాడాడు. ఈ రోజున మనందరము దేవునికి దూరంగా ఉండకుండా దేవునికి ఏమవ్వాలి? దగ్గర అవ్వాలి. సహవాసానికి దగ్గర అవ్వాలి, పరిచర్యకి దగ్గర అవ్వాలి, ఆరాధనకి దగ్గర అవ్వాలి. ఏ అయితే దైవ సంబంధమైనవి ఉంటాయో వాటికి మనము సమీపముగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు అనుగ్రహించబడిన ప్రతి పరిస్థితికి మనం ఏముండాలి? అలాంటి వారికి ఫలం. దేవుని స్తోత్రం. తప్పించుకునే వారి కాదు, సమీపముగా ఉండేవారు అన్నమాట. అన్ని విషయాలలో సంఘం ఉండి, పరిచర్య ఉండి, సువార్త అవనివ్వండి, సాక్ష్యం అవనివ్వండి, ఏదైనాను సరే మనం ఎలాగుండాలి? దేవునికి సమీపముగా ఉండాలి. అందుకొరకే నీవు ఇలా దేవునికి దగ్గరగా వచ్చావు, అన్ని విడిచిపెట్టుకుని వచ్చావు. నీకేం కలగబోతుంది? ప్రతి ఫలమును దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడా? స్తోత్రం. బైబిల్లో కొంతమంది ఆ ఫలాలను అనుభవించిన వారు ఉన్నారు. రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథంలో మనం చూస్తే ఒక మంచి సందర్భం మనకు కనపడతా ఉంది. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. చూడండి. తరువాత రాజు యాజకుడైన అబ్యతారునకును సెలవిచ్చినది ఏమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళిపో, నీవు మరణమునకు పాత్రుడవైతివి. కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందురా దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈ వేళ మరణశిక్ష నీకు రావట్లేదు అన్నాడు. ఆ రోజు సొలొమోను రాజు అవగానే శత్రువులందరిని చూస్తూ ఉన్నాడు. ఆ శత్రువుల్లో అబ్యతారు అనేటువంటి వాడు వచ్చాడు. ఏరా అబ్యతారు, నువ్వు రాజు మీద కుట్రలు చేశావు, అటువైపు పార్టీలో తిరిగావు, అదోనియా పక్షాన వహించావు, సొలొమోనుని చంపాలని మీరు ప్రయత్నం చేశారు. కాబట్టి కోర్టులో వేశారు. అతనికి మరణశిక్ష వచ్చింది. ఏమొచ్చేసింది? ఇప్పుడు సొలొమోను పిలిచాడు, రా అబ్యతారు రా, ఇదిగో నువ్వు పొలంలోనికి వెళ్ళిపో. నీకేమొచ్చింది? మరణశిక్ష వచ్చింది. అయితే మా తండ్రి కాలంలో, ఎప్పుడంటండి ఇది? మా తండ్రి కాలంలో నీవు దేవుని మందసం మోసావంట. దేవుని మందసము నీ భుజముల మీద మోసిన కారణం చేత ఇప్పుడు మరణశిక్ష నీకు దూరం అయిపోయింది. స్తోత్ర. ఎప్పుడో మందసం మోస్తే ఇప్పుడు ఫలం వచ్చిందా రాలేదా? దేవుని మందసాన్ని నువ్వు మోసావు, నా తండ్రి కలిగిన శ్రమలన్నింటిలో నువ్వు పాలు పంచుకున్నావు. అది వ్యర్థంగా పోలేదు. అదేం చేయలేదు? వ్యర్థంగా పోలే. నువ్వు దేవుని కొరకు చేసినది ఏదైనా సరే నీ భుజముల మీద దేవుని భారం పెట్టుకుని దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి దేవుని యొక్క పనిలో, కష్టంలో, సుఖములో దేవునితో నువ్వు తిరిగినది ఎంతయు కూడా పరలోకమందు రాయబడి ఉంది. ఒకానొక దినం నీ మీదకి ఉగ్రత వచ్చింది, ఒకానొక దినం శ్రమ వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది. తెలుసో తెలియక ఏదో పొరపాటు చేశాం.
వచ్చేసింది, ఇంటి కిటికీలు ఎక్కేసింది, గుమ్మం దగ్గర ఉంది. అయితే ఒకప్పుడు నువ్వు చేసిన భక్తి, ఒకప్పుడు నువ్వు చేసినటువంటి ఆ త్యాగం, ఒకప్పుడు నువ్వు చేసిన పరిచర్య నీకు జీవముగా మార్చేస్తా ఉంది. దేవుని స్తోత్రం. అందుకొరకే మీరు దేవుని పరిచర్య చేయాలి. దేవుని మందసం మీ మీద ఉండాలి. మీ భుజములు దేవుని భారాన్ని మోసేదిగా మనం ఉండాలి. అలా చేస్తే దేవుని కొరకు ఎవరు ఏది చేసినను సరే అదంతా ప్రతిఫలంగా వస్తూ ఉంది. ఆయన అన్నాడు కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఏమవుదు, ఫలమును పోగొట్టుకోలేరు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, నా పేరట నీవు ఒక మంచి నీళ్ళు ఇచ్చినా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. ఒకనొక దినమందు అబ్యతారు దావీదు గారి దగ్గర యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి దావీదు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ మందసాన్ని మోసేవాడు. ఇదేనో దేవుని బిడ్డలుగా అందరూ ఇక్కడ కూర్చున్నాం. మీ భుజముల మీద దేవుని భారాన్ని పెట్టుకోండి, దేవుని కాడి మీ మీద మోయండి. అది ఒక దినము మీకు ఆశీర్వాదకరంగా మారిపోతా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆ భారాన్ని వదులుకోకూడదు, ఆ భారాన్ని తప్పించుకోకూడదు. అది ఫలం ఇచ్చే భారం, అది మనల్ని దీవించే భారం. అది దేవుని పని. మనుషుల కోసం మీరు ఏదైనా చేయండి, ఏదో రోజున కృతజ్ఞత లేని వారిగా మీ మీదే తిరుగుబాటు చేస్తారు. మనుషుల కొరకు మనం ఎంతైనా ప్రయాసపడండి, కానీ ఒకానొక దినం మనల్ని ఎవరో ఏదో సందర్భంలో విమర్శిస్తారో. కానీ దేవుని కొరకు మీరు ప్రయాసపడండి. దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టనే పెట్టడు. స్తోత్రం. ఒకటికి 100 అంతులు చేయగలిగిన వాడు ఆయన. ఒక అడుగు నువ్వు వేస్తే ఆయన నీ కోసం 100 అడుగులు వేస్తాడు. తప్పిపోయిన కొడుకు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వచ్చేవాడు ఏమన్నా టీవీగా వస్తాడా? భయంగా వస్తాడు. భయంగా ఉన్నవాడికి కాళ్ళు పడుతుంటాయా? కాళ్ళు కూడా రావు. కొంచెం చిన్నగా వేసుకుని భయంగా వస్తున్నాడు. తన కుమారుడు తండ్రి వైపు తిరిగాడు, వచ్చుచున్నాడు అని తండ్రి చూసి పరుగున వెళ్ళాడు. ఎలాగెళ్ళాడండి? అంటే నువ్వు చిన్న పని చేస్తే దేవుడు పెద్ద పని చేస్తా. నువ్వు దేవుని కొరకు నడిస్తే ఆయన నీ కొరకు పరిగెడతా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. నీ కాళ్ళు ఆయన కొరకు నడవాలి, నీ చేతులు పని చేయాలి, నీ ఆలోచన పని చేయాలి, నీ ధనం ఉండాలి, నీ ఫలం ఉండాలి, అన్నీ కూడా. అలాంటి సందర్భంలో వారు అన్నారు కదా, మందసాన్ని మోసేవయ్యా, నీకు దేవుని యొక్క ఫలాన్ని నేను అనుగ్రహిస్తున్నా. ఈ రోజున సేవా భారంలో పాలిభాగస్తులుగా మనం మార్చబడగలిగితే దేవుడు నీకును నీ కుటుంబానికి ఫలం అనుగ్రహిస్తున్నాడు. 2వ అధ్యాయము మరల అదే రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఇక్కడ 7వ వచనంలో, నేను నీ సహోదరుడైన అబ్షలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లాయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యుద్ధ భోజనము చేయి వారిలో వారిని కూడా చేర్చు అన్నాడు. గమనించండి, ఇక్కడ అబ్షలోము దగ్గర గొడవ అయినప్పుడు దావీదు గారు మహానయము అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో చాలా మంది వెళ్ళారు. రమారామి ఇంచుమించు 400 మంది ఈతో ఉన్నారు. 400 మంది దాకా ఆయన వెనకాల వెళ్ళిపోయి అరణ్యంలో అలిసిపోయి కూర్చున్నారంట. జనులు అరణ్యములో అలిసిన వారై ఉన్నారన్న సంగతి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలిసింది. అందులో బర్జిల్లాయి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ బర్జిల్లాయి అనేటువంటి వాడు కూడా జనులు అరణ్యములో ఏమైపోయారు, అలిసిన వారై ఉన్నారు అని తెలుసుకొని వారికి ఏం పంపించాడంటండి, ఆహారమును పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తే అందరూ కూడా హల్లెలూయా. ఆహారమును పంపించాడు. ఆ ఆహారం లిస్ట్ అంతా కూడా మీకు 2వ సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 28లో జనులు అరణ్యములో అలిసిన వారై ఉన్నారని తెలుసుకుని వారికి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవలు పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదు వద్దకు తీసుకెళ్లారు. 13 రకాలు వచ్చినాయి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఎక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ చెప్పండి ఒకసారి. మాట్లాడితే మీరు కూడా. అరణ్యములోనికి వెళ్ళాయి. ఎక్కడండి? పరుపులు వెళ్ళాయి. ఊళ్ళో ఉన్నవాడికి పరుపు లేదు ఇంకా, కానీ అరణ్యంలో ఉన్న వారికి ఏమొచ్చినాయి? ఊళ్ళో ఉన్నవాడు జున్ను తినాలంటే సంవత్సరం పడుద్ది, కానీ అరణ్యంలో ఉన్నవాడు ఏం తింటున్నాడు? జున్ను గడ్డలు, గొర్రె మాంసం, పేలాలు, వేపిన ధాన్యాలు, చుక్కుడుగాయలు, గోధుమ పిండి అన్నీ వచ్చేసాయి. రాజభోజనం. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్తా అందరూ హల్లెలూయా. ఏ భోజనం అది?
ఎక్కడ? దేవుని నమ్ముకున్న బిడ్డలు అరణ్యములో ఉన్న వారికి ఆహారాన్ని దేవుడు సమకూర్చగలిగిన వాడు. దావీదు లాంటి స్వభావం కలిగిన వాడు ఎక్కడున్నా సరే అడుక్కున్నాడా? ఫోన్ చేశాడా? ఎవరికైనా చెప్పాడా? ఆకలితో చచ్చిపోతున్నామని అది ఎవరికి చెప్పలే. కానీ దేవుడు చూచుచున్నవాడు కనుక వారితో మందసం ఉంది, మందసాన్ని మోసుకుంటూ పోయారు. దేవుని గురించి ఆలోచన చేసేవాడు దావీదు. అయ్యో, నేను సరంబి వేసిన ఇళ్లలో ఉన్నాను, నా దేవుని మందసం తెరల చాటులో ఉంది, దేవుని ఆలయాన్ని నేను కట్టాలి తపత్రాయపడేవాడు. దేవుడు అన్నాడు, నువ్వేం కట్టక్కర్లేదులే, నువ్వు కట్టక్కర్లే, నీ కొడుకుతో కట్టించుకుంటాను అన్నాడు. అప్పుడు దావీదు గారు ఏం చేశారు? కడదాం అనుకున్నాం, వద్దన్నాడు, మనం ఏం చేస్తాం అన్నాడా? అనలేదు. కట్టొద్దు అంటే ఆతడు, చెక్క పనికి చెక్క, కర్ర పనికి కర్ర, ఇనుము, ఇత్తడి, చలువరాళ్ళు, ఏమంటే వెలగని రాళ్ళు, రత్నాలు, బంగారం, మక్కువ చేత అధికమైన బంగారం అన్నీ సమకూర్చేశాడు. దావీదు గారిని దేవుడు వద్దన్నా పని చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో దేవుడు కావాలని ఆపేస్తాడు మనల్ని. ఆపితే ఆగిపోయావా ఇక అంతే సంగతులు. ఏలి అన్నాడు ఎలీషాని, అయ్యా దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతున్నా, ఇక్కడ ఆగిపో అన్నాడు. సరే గురుగారి నడవలే చచ్చిపోతున్నా ఇందాక నుంచి, వందనాలు, జాగ్రత్తగా వెళ్ళండి పరలోకం అనలేదు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తా. స్తోత్రం. ఇద్దరు కలిసి బేతేలుకి వెళ్ళారు. అక్కడ అన్నాడు కదా, యెహోవా నన్ను ఎక్కడికి రమ్మన్నాడు? ఎరుకోకు రమ్మన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఇక్కడే ఉండు. లేదు లేదు, యెహోవా జీవంతో నేను వదలనే. వస్తావా? వచ్చారు. ఇక్కడ ఎరుకోలో ఆగిపో. దేవుడు నన్ను యొర్దానుకు రమ్మన్నాడు. యెహోవా జీవంతో ఆగనే. మనల్ని అయితే ఆగమన్న చోట ఏమైపోయా? రూతుని నయోమి ఏమంది? ఆగిపోమందా లేదా? అమ్మా ఇంటికి వెళ్ళిపో, ఆగిపో, ఇద్దరు వెళ్ళిపోండి, నేను ముసలిదాన్ని, నా ఏదో అడుక్కు తిని ఎక్కడో బొద్దుతాడు అన్నాడు. ఆవిడేమంది? వార్ప ముద్దు పెట్టుకుని, ఎంత మంచి ఆలోచన చెప్పావు అత్తయ్య అంది. కానీ రూత్ ఏమంది? ఆగనే. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని పనుల్లో ఉంటున్నప్పుడు ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఆటంకాలను మనం అధిగమించాలి. హల్లెలూయా, అధిగమించాలి. దావీదు గారు అలాంటి వాడు కనుక అరణ్యములో ఉన్నప్పటికీ అరణ్యములో ఆహారం వచ్చింది ఆయనకి. ఆహారం తీసుకొచ్చి పెట్టారు. ఈ లోపల యుద్ధం జరిగింది, అబ్షాలోము చచ్చిపోయాడు. ఇక మళ్ళీ దావీదు గారు మూటముళ్ళు సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు బర్జిలాయిని పిలిచాడు. బర్జిలాయ్, నాకు ఆహారం పెట్టావు, నువ్వు నాతో కూడా యెరూషలేము వచ్చేయి అన్నాడు. ఆయన అన్నాడు, నేను ముసలివాడను, నేను రాలేనయ్యా, ఇక ఈ వయసులో వచ్చి అక్కడ నీ తిండి తిని ఆనందించగలనా? నేనంటే ఇట్లా పోనీ మీరు వెళ్ళరండి అన్నాడు. వచ్చేసాడు. కాలక్రమంలో బర్జిలాయ్ చచ్చిపోయాడు. దావీదు గారు కూడా ముసలుడు అయిపోయాడు, మరణ పడకెక్కిపోయాడు. చచ్చిపోయేటప్పుడు కొడుకుని పిలిచి, సొలొమోనా, ఒకప్పుడు ఆహారం లేక నేను అరణ్యంలో ఉంటే బర్జిలాయి నాకేం పంపించాడు? అతడు లేడు, కానీ వారి పిల్లలు ఉన్నారు, వారి పిల్లలకు నువ్వేమివ్వాలి? ఈ రోజున మీరు నీతిని చేస్తారు, ఈ రోజున మీరు భక్తిని చేశారు, ఈ రోజున దేవుని ఎడల యథార్థంగా సత్యంగా నడిచారు, అది మీ పిల్లలకు నీతిగా మార్చబడింది. నీతివంతుడు పిల్లలు విడువబడుట కానీ భిక్షమెత్తుడు కానీ నేను చూడనే. స్తోత్రం. మీరు కష్టపడ్డారు, మీరు ప్రయాసపడ్డారు, మీరు ఉపవాసాలు ఉన్నారు, మీరు పోరాటాలు చేశారు. సరైన ఆహారం లేక తిప్పలు పడేవారు. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం వచ్చేసారు. కాలినడకన తిరిగేవారు. సైకిల్ కూడా వారికి లేదు. ఇంటికాడ తినడానికి తిండి లేదు, అసలు వందనాలు అన్నదే లేదు. ఈ రోజున ఒకవేళ సేవకుడు ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఊరు మొత్తం ప్రార్థనలే ఉంటారు. ఎటు చూడగానే క్యాలెండర్ కండు వందనాలు అనగానే మంచినీళ్ళు వచ్చేది, కుర్చీ వచ్చేది, ఏదైనా ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తే అన్నీ ఇచ్చి పంపిస్తారు. ఆ రోజుల్లో ఆహారం లేదు, టీ కూడా లేదు, తిండి లేదు, మంచినీళ్ళు లేవు. వారు ప్రయాసపడి తిరిగారు, కాళ్ళు నడకన తిరుగుతూ ఉన్నారు. స్తోత్రం. అంతేకాకుండా మా నాన్నగారు వచ్చిన కొత్తలో మా బజార్లో చుట్టూ శత్రువులే. ఈ కంచి దగ్గరికి వెళ్తే ఆడు గొడవ, మా చిన్నప్పుడు ఇటు వెళ్తే ఈడు గొడవ, 4 ఏపుల గొడవే, దెబ్బలాట్లు తిడతా ఉండేవారు. వీళ్ళు మాట్లాడకుండా అసలు కంచి కడతా కూడా భయమే. ఎక్కడైనా చూడండి, కంచి పడిపోయినా ఇష్టపడతారు కానీ కడితే ఇష్టపడరు.
పడిపోతే ఎన్ని రోజులైనా చూస్తారు. కడతాక మీరు కర్రలు పెడుతుంటే ఎమ్మె ఇలా నిలబడతారు సూటిగా. కొంచెం అక్కడ తేడా వచ్చినట్టుంది. నిన్నటిదాకా మొత్తానికి పోయింది ఇది. అప్పుడు ఏ తేడా ఉండదు. గుడ్లు వస్తున్నాయి వెళ్తున్నాయి. నిలబట్టగానే కొంచెం ఇలా వంగినా సరే అది అది వాలింది చూడంట, వాలింది. దాన్ని నిలబెడితే తప్ప మరి ఏంటో. స్తోత్రం. నానా సమస్యగా ఉండేది. పోరాటాలు ఏది ఇచ్చేవారు కాదు. వెలివేసినట్లుగా ఉండేది మా ఇల్లు. మా చిన్నతనంలో మమ్మల్ని కూడా ఎవడు రానిచ్చేవాడు కాదు. అప్పుడు మా నాన్నగారు అన్నీ కొనుక్కున్నారు. మా ఇంట్లో చేద ఉండేది, పాతాల గిలకని నూతులు పడిపోతాయి. కాబట్టి రోళ్ళు, రుబ్బు రోళ్ళు, కత్తులు, కోడవలు అన్నీ. ఎందుకంటే ఎవడు ఈడిగా ఎవడు మాకు. స్తోత్రం. వారు శ్రమ పడ్డారు, పోరాటాలు చేశారు, శత్రువుల మధ్య నలిగిపోయారు, ఆహారం లేక ఉన్నారు. ఈ రోజున మా ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉంది. స్తోత్రం. మా ఇంట్లో ఏమిచ్చాడు దేవుడు? సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. రోజు ఆహారమే, రోజు ఆహారమే. పత్తమాలు వంటలకు ఇసిగిపోయారు. ఇది వండలేక చూడండి, రోజు ఆహారం లేదు. వారికి బిడ్డలకి ఏమిచ్చాడు? స్తోత్రం. వారు పోరాటాలు పొందారు, బిడ్డలకి ఏమిచ్చాడు? మొత్తం మా బజారు కాదు, ఊరంతా సమాధానమే నాకు. స్తోత్రం కలుగునుగా. ఇక మనం ఎక్కడ కనపడితే అక్కడ అందరూ వందనాలు, నమస్కారాలు. బజారు మొత్తం ఎక్కడ శత్రుత్వం లేదు. ఈ రోజున అన్నీ నీతోనే పోవాలి. స్తోత్రం. కరువు నీతో తొలగిపోవాలి. ఇక నీ కుటుంబానికి సమృద్ధి కలగాలి. ఆమేన్. పోరాటాలు నీతోనే, సమస్య నీతోనే. ఇక నువ్వు పోరాడావు, ఇక మిగిలినది అంతయు కూడా వారికి క్షేమము, సమాధానం కలుగునుగాక. ఇక్కడ జరిగింది అదే. బర్జిల్లై లేడు, అయినను ఫలం పోకూడదు. ఏం పోకూడదు? నీ జీవితంలో నువ్వు అనుభవించకపోతే, ఒకవేళ కొన్ని మనకి తెలుసు అజ్ఞానంతో మనం ఏం చేస్తాం? కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. ఒకవేళ దేవుని యొక్క జ్ఞానం లేక పోగొట్టుకుంటే అవి పూర్తిగా వాటిని నీ బిడ్డలకైనా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతిఫలముగా వచ్చాయి. హిజ్కియాను గురించి జ్ఞాపకం చేసుకోండి. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు హిజ్కియా ఏమన్నాడు? ప్రభువా, నీ సన్నిధిలో యథార్థతతోనూ సత్యముతో ఎట్లు నడుచుకుంటున్నావు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో దయతో నన్ను జ్ఞాపకము చేసుకున్నవా. ఎప్పుడూ నడిచాడంట యథార్థంగా, సత్యంగా. అయితే నా దయతో జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్? ఇచ్చాడా, ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చాడు? యథార్థంగా నడిచాడంట. వాళ్ళ నాన్నకాలంలో దేవాలయం పూర్తి చేశాడు, మూతేసేసాడు, తలుపేశాడు, పాడు చేశాడు. హిజ్కియా రాగానే మొదటి సంవత్సరము, మొదటి నెల, మొదటి దినమున దేవాలయపు తలుపులు తెరిచాను. స్తోత్ర. ఏం తెరిచాడు? రాజావుగానే ఏం చూస్తారు? లెక్కలు చూస్తాడు. ఖజానా ఎంత, వచ్చే ఆదాయం ఎంత, మన శత్రువులు ఎంత, సైన్యం ఎంత చూడాలి. హిజ్కియా ఏం చూశాడు తెలుసా? మందిరాన్ని చూశాడు. ఏం చూశాడు? మందిరాన్ని చూశాడు. ఈ మందిరం ఇలాగుంది, ఈ మందిరం మూత వేయబడింది, ఈ మందిరం తెరవబడాలి అన్నాడు. మందిరాన్ని బాగు చేశాడు. యాజకులందరూ శుద్ధీకరించాడు. ఏమంటే నిషిద్ధ వస్తువులు బయటపడేశాడు. వేకుజామున వెళ్ళాడు, బలులు అర్పించాడు. ఉదయకాలం మన పెద్దలందరినీ, అధికారులందరినీ కూర్చుకుని తెల్లారుజామునే దేవాలయానికి వెళ్ళిపోయాడంట. దేవుడు అన్నీ చూశాడు. స్తోత్ర. ఒకనొక దినం రోగం వచ్చింది. మరణకరమైన రోగం రాగానే దాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. నువ్వు చేస్తే నువ్వు చెప్పొచ్చు. స్తోత్రం కలుగును కానీ నువ్వు చేస్తే ఏం చేయొచ్చు? నేను ఇలా చేశాను ప్రభు అని చెప్పొచ్చు. ఎప్పుడైనా చెప్పారు దేవుడికి? ఒకవేళ చేసినా చెప్పటం కుదరలేదండి అంటే ఇక నుంచి చెప్పండి. హల్లెలూయా. హిజ్కియా చేశాడు కాబట్టే చెప్పాడు. ఏమని? యథార్థతతో నడిచా, సత్యముతో నడిచా, దయతో నన్ను ఏం చేసుకో, జ్ఞాపకం చేసి. నువ్వు చేసిన దాన్ని దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడు? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ దినము దేవుని ఎద్దుకు వచ్చినటువంటి మనం, ఈ దినము దేవుని కొరకు ప్రయాసపడినటువంటి సంఘం, దేవుని పరిచర్య జరగాలి అని భారభరితంగా వేల లక్షల రూపాయలు వెచ్చించి అనేకులను సమకూర్చి, ఆహారాన్ని సమకూర్చి, పూనుకుని, ఏంటంటే ఇది పూనుకుని దేవుని యొక్క కార్యాన్ని చేయడానికి సిద్ధపడినటువంటి ఆ దైవ జనులకు దేవుడు తన ఫలమును అనుగ్రహించును గాక. ఇక్కడికి మీరు ప్రయాసపడి వచ్చారు, దూరం నుండి ఉండొచ్చు, వచ్చేటప్పుడు ఎంతగానో నలిగిపోయి ఉండొచ్చు. అన్నిటికీ కూడా నీ సంచారములను లెక్కించిన వాడంట. ఏం లెక్కించాడు? సంచారాలంటే
మన అడుగు జాడలు. ఎక్కడెక్కడ సంచరించావు అనగానే లెక్క రావాలి. ఏడు నా మందిరానికి ఇన్నిసార్లు వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళాడు, దేవుని పనికి వెళ్ళాడు, నీ సంచారాలు లెక్కించి మీటర్లు కొలిసి ఇంత దూరం నడిచాడు, ఇన్నిసార్లు నడిచాడు కాబట్టి మీటర్కి వచ్చి ఎంత కరువు పనిలో కొలుస్తారు చూడండి, మీటర్కి ఎంత అన్నట్టుగా నువ్వు నడిచిన దానికి కూడా నీకు జీతం ఇచ్చేస్తాడు. స్తోత్రం. అంతేకాదు కన్నీరును కూడా ఫలం ఇచ్చేసాడంట. దేనికండి? అందుకొరకే మన కన్నీరును బుడ్డెలలో దాచి ఉంచాడు, కవిలలో రాశాడంట, పుస్తకాలలో కూడా ఏం చేశాడు? శాతం ఆ కన్నీరు ఒరిజినల్ ఎంత, అందులో మళ్ళీ ప్యూరిటీ తీస్తారు కదా, అందులో రొద్దెంత తీసి పుస్తకంలో రాశాడంట. స్తోత్రం. నీ కన్నీటికి కూడా ఫలం ఉందన్నమాట. హల్లెలూయా. ఇట్టి ఫలం చేత ఈ దినము దేవుడు మనల్ని ఆశీర్వదించి పంపించబోతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ఎత్తబండి వాక్యము నిమిత్తం ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు ఫలం ఇవ్వండి. బచ్చలాయికి ఇచ్చిన ఫలము నాకు కావాలి. ఆయన అభ్యతారుని జ్ఞాపకం చేసుకున్నావు, ఆయన హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నావు, దావీదుని జ్ఞాపకం చేసుకున్నావు. ఇదిగో నీవు చేసిన దానికి నీ నీతికి తగిన ఫలమును నేను అనుగ్రహిస్తానన్నావు ప్రభా. ఇది నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. నీ ఫలమును మాకు దయచేయండి, నీ సమాధానం మాకు దయచేయండి. ఇక్కడ కూడిన నీ బిడ్డలందరికీ కృప కలుగును గాక, నీ బిడ్డలందరికీ విడుదల కలుగును గాక, నీ బిడ్డలు ఆశీర్వాదం నందును గాక. ఈ కూడికలలో వారు నాయన గొప్ప విడుదలను అనుభవించడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన కూడికలు నిరర్థకం కాకూడదు ప్రభువా. వారు ఎంతైతే ప్రయాసపడ్డారో, ఏమైతే ఆశించారో, అనేకులకు రక్షణ, అనేకులకు విడుదల, అనేకులకు క్షేమం, ఈ గ్రామం కదిలించబడాలి, ఈ గ్రామం రక్షణలోనికి రావాలి అని, ప్రతి వారు నీ రూపులోనికి మార్చబడాలి అని ప్రభువా బిడ్డలు ఆశించారు కనుక నీ రూపులోనికి నీ బిడ్డలు మార్చబడును గాక. వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చినందుకు నీ ఫలము దయచేయండి ఆయన. కూర్చున్నందుకు, నీ మాటలు విన్నందుకు, వారు నీ సన్నిధిలో సంతోషించినందుకు, వారి సంచారం చేసినందుకు, వారి నడిచినందుకు, వచ్చినందుకు జ్ఞాపకం చేసుకోండి. సేవకులను, వారి పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వ్యర్థం కాకుండా వారి హృదయాల్లో ఫలింపు చేసి, ఇదిగో నాయన మందసాన్ని మోసిన అభ్యాతారు వలె మేమందరము నీ పనిలో బాధ్యులుగాను, ఆటంకాల మధ్య ఇదిగో గుడ్డివాడు నీ సన్నిధిలో నిలబడ్డట్లుగానే, వ్యతిరేకతల మధ్య దావీదు గారు యుద్ధమాడినట్లుగానే, వద్దు అని చెప్పినా వెంటాడిన ఎలీషా వలె, వద్దు వెళ్ళిపోమన్నా వెంటాడిన రూతు వలె నీ సన్నిధిలో నీ బిడ్డలు వెంటాడే కృప కలుగునుగాక. నీ సహాయం దయచేసి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మాకెంతో గౌరవాన్ని, మాకెంతో విలువను ఇస్తూ, మరి మా మధ్య ఎంతో మంచి సహవాసం సురేష్ గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. మరి మరొకసారి ఈ స్థలంలో, ఈ వేదిక మీదకి మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు సహోదరులు ఉదయ్ మరి యవనకాలంలో ఉన్నాడు. పరిచయం చూసి చాలా సంతోషంగా ఉంటుంటాడు. అతను హృదయంలో ఒక మంచి ఆత్మీయ అగ్ని రగులుతూ ఉంది. బాగా ఈ ప్రాంతం వెలిగించబడాలి, మండించబడాలి అని. మరి మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తాం. సంఘం అందరూ కూడా సహకారులుగా ఉంటూ ఈ పరిచర్యను ఇంకా ఉన్నతమైన పరిచర్యలుగా మార్చడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ రాత్రి కాల సమయములో మనకు తన విలువైన సమయం ఇచ్చి విలువైనటువంటి సందేశం ఇచ్చినటువంటి రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారికి ప్రత్యేకమైన వందనములు. వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘమును దేవుడు ఇంకాను క్షేమమును, అభివృద్ధిని, సమాధానం కలుగచేయనుగాక.